మద్యం స్కామ్ లో అరెస్ట్ అయిన నిందితుల వాదన ఒక ఆశ్చర్యకరమైన చర్చకు దారితీస్తుంది. 3200 కోట్ల స్కామ్ కు పాల్పడిన బృందంలో ఒకళ్ళని అరెస్ట్ చేసి ఇంకొకళ్ళని బయట స్వేచ్ఛగా వదిలేయటం ఏంటి అంటూ స్వయంగా నిందితులే వాదిస్తున్నారు. అంతేకాదు, బెయిల్ పైన విడుదలైన వారి పైన కూడా నిందితులు అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇంకే కేసులోనూ ఇలాంటి విచిత్ర పరిస్థితులు ఉండవని న్యాయవాద వర్గాలు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి. ఏపీ మద్యం స్కామ్ లో ఇప్పటి వరకు 10 మంది బెయిల్ పైన విడుదలయ్యారు. అదే సమయంలో A1 రాజకేశ్ రెడ్డి ఇప్పటికీ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు తిరస్కరించడంతో కేసీ రెడ్డి ఇప్పట్లో విడుదలయ్యే అవకాశాలు లేవు అంటున్నారు. ఇక ఈ కేసులో తనను 300 రోజులుగా జైల్లో పెట్టిన పోలీసులు కీలక నిందితుడైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ స్పెషల్ ఆఫీసర్ సత్యప్రసాద్ను అరెస్ట్ చేయకపోవడాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా గతంలో వాసుదేవ్ రెడ్డి, సత్యప్రసాద్ ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరించమని మరో నిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోర్టును కోరారు. గత ప్రభుత్వంలో చక్రం తిప్పి ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్న రాజ్ కేసీ రెడ్డి, చెవిరెడ్డి వంటి వారు స్కామ్ లో ఉన్న అందరికీ సమన్యాయం దక్కాలని వాళ్ళు కోరుకుంటున్నారు. వీరి వినతిని పోలీసులు కూడా పరిగణలోకి తీసుకోవాల్సిందే. అయితే విజయసాయి రెడ్డి, వాసుదేవ్ రెడ్డి, సత్యప్రసాద్ల అరెస్టును కోరుతున్న నిందితులు స్కామ్ లో కీలక సూత్రధారి బిగ్ బాస్ పేరు ఎందుకు చెప్పడం లేదు, అతడి అరెస్టు కోసం ఎందుకు డిమాండ్ చేయడం లేదన్నది మాత్రం ఎవరికీ తెలియదు.